హుస్సేన్ సాగర్లో హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సెయిలింగ్ వీక్ 2014 పోటీలు కనువిందు చేరున్నాయి. ఈ నెల 7 వరకు జరిగే ఈ పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పాల్గొంటారు. ఈ పోటీలకు సంబంధించి ఆర్గనైజర్స్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ అంతర్జాతీయ క్రీడారంగానికి వేదిక కానుంది. ఈ రోజు నుంచి 7వ తారీఖు వరకు కూడా హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ నేషనల్ కాంపిటీషన్స్ అయితే జరగనున్నాయి. దాదాపు 20 రాష్ట్రాల నుంచి కూడా 100 మంది సెయిలర్స్ అయితే ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏదైతే గాలిని ఆధారం నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత గాలిని ఆధారంగా చేసుకొని అయితే ఈ కాంపిటీషన్ అయితే నిర్వహిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కాంపిటీషన్ గురించి మాట్లాడడానికి ఆర్గనైజర్లు ఉన్నారు. చెప్పండి భయ్య, మీ పేరేంటి? మీరు కూడా ఏ గేమ్ వరకు ఎక్కడ ఏ స్థాయి వరకు వెళ్ళారు? సార్, నా పేరు నాయబ్ సుల్తాన్ సిహెచ్ఎస్ రెడ్డి. ఐఎమ్ కోచ్ ఆఫ్ ఈఎంఎస్ సెయిలింగ్ అసోసియేషన్. సార్, నేను ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ ఒలింపిక్ క్వాలిఫైర్స్ దాకా ఆడాను. సెయిలింగ్ గేమ్ అంటే చాలామందికి కూడా తెలీదు, అంటే ఎట్లా ఉంటుంది గేమ్ ఇది? సార్, బోట్స్ వచ్చేసి 2 టైప్స్ బోట్స్ సార్. ఒకటి మోటార్ బోట్ ఒకటి రెండోది వచ్చేసి సెయిల్ బోట్స్ మోటార్ బోట్లు అంటే మోటార్తో ఫార్వర్డ్ అవుతుంది. సెయిల్ బోట్ వచ్చి విండ్ అకార్డింగ్ టు విండ్ డైరెక్షన్స్, విండ్ వల్ల మూవ్ అవుతుంది. అంటే బోట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ యొక్క గేమ్ అంటే ఎట్లా ఆడతారు? దీంట్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. సెయిల్ బోట్స్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. మన కాడ వచ్చేసి లేజర్ క్లాస్, ఇల్కా 4, ఇల్కా 6 అండ్ ఇల్కా 7 అండ్ 470 క్లాస్ అండ్ నాక్రా 49er ఎఫ్ఎక్స్ అండ్ ఐక్యూ ఫాయిల్, ఫార్ములా కైట్. ఈ గేమ్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ గేమ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ హైదరాబాద్లో మనం ప్రతి సంవత్సరం జూలై 1 నుండి జూలై 7 వరకు మనం ఒక మెగా టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నట్టు. దీనికి స్పెషల్ వచ్చేసి ఇక్కడ మోర్ దెన్ 100 సేలర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ యొక్క కాంపిటీషన్ ఉంది కదా, ఈ కాంపిటీషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇంకొకటి అంటే గాలి వలన ఈ గేమ్ జరుగుతుంది అని కూడా తెలుస్తుంది. ఎట్లా సాధ్యం? ఇది వచ్చేసి మనకి సెయిల్ ఉంటుంది అనమాట. బోట్ మీద సెయిల్ వస్తుంది. సెయిల్కి విండ్ ఫీల్ అయ్యి బోట్ అనేది ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. సో దాన్ని మనం ఆ బోట్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకపోతే క్యాప్సైజ్ అయిపోతుంది. ఓకే, ఎట్లా ఉంటుంది? ఇది కాంపిటీషన్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒకటి బోట్ కనిపిస్తుందా, అది దాన్ని అంటారు, దాన్ని రేస్ కమిటీ. ఇక్కడ ఒక బోట్ ఉంది, ఇది పిన్ అండి. ఈ 2 బోట్ల మధ్య నుంచి స్టార్ట్ తీసుకోవాలి. మనం ఏ క్లాస్కి స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ బోట్కి ఫ్లాగ్ అనేది ఆ రేస్ కమిటీ మీద డిస్ప్లే చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ తీసుకొని పైన ఒక మార్క్ ఉన్నది కదా, ఆ మార్క్ని రౌండ్ చేసి రావాలి. ఓకే, ఎంతమంది ప్లేయర్స్ పాల్గొంటారు? మినిమం 50 సేలర్స్ అనేది పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఈ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ నుంచి మనకి ఏషియన్ గేమ్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కూడా ఈ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ నిర్వహిస్తారు కదా, చాలామందికి కూడా ఇక్కడ ట్రైనింగ్గా తీసుకొని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారని కూడా తెలిసింది. అవును, మనం ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే 1 మంత్ బిఫోర్ మనం ఇక్కడ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో, సెయిలింగ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మనం ఇక్కడ బోట్ ఇచ్చి మనమే నేర్పిస్తాం అనమాట. వాళ్ళని మళ్ళీ హైదరాబాద్ సెయిలింగ్ వీక్లో పార్టిసిపేట్ కూడా చేయిస్తాం. ఓకే, చాలామందికి కూడా అంటే ఆపర్చునిటీస్ లేక చాలామంది యూత్కి గేమ్ గురించి తెలియకుండా కానీ చాలామంది కూడా రాకుండా అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఈ గేమ్ ద్వారా అంటే గేమ్ ఆడడం ద్వారా ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? కొత్త వారికి ఏమైనా అంటే ఎవరికైతే గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండి ఆపర్చునిటీస్ లేక రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును సార్, మన ఇండియాలో వచ్చి క్రికెట్ అంటే నాకు తెలిసి ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి చిన్న పిల్లోడిని అడిగినా క్రికెట్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే సెయిలింగ్ అనేది ఒక గేమ్ ఉందని నాకు తెలిసి ఇండియాలో ఎక్కడో 0.1% నాకు తెలుసు. ఇండియాలో చాలామంది టాలెంటెడ్ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని గేమ్స్ ఆపర్చునిటీ దొరక్క లేక సంథింగ్
సో వాళ్ళ కోసం ఏంటంటే మేము ఇక్కడ మేమే బోర్డ్స్ ఇచ్చి వాళ్ళకి మేమే నేర్పించి వాళ్ళని ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్కి వరకు పంపిస్తాం అనమాట. అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్లో కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు? లాస్ట్ 2020 ఏషియన్ గేమ్స్ చూసుకుంటే మనకి ఇండియా నుంచి ఏషియన్ గేమ్స్లో 3 మెడల్స్ వచ్చినాయి. ఒకటి సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్. ఒకటి మన ఈఎంఈ సెయిలింగ్ క్లబ్కి ఒక బ్రాంజ్ మెడల్ లాస్ట్ ఏషియన్ గేమ్స్లో వచ్చింది. అంటే దేశంలోనే హైదరాబాద్కి సంబంధించి ఏదైతే సెయిలింగ్ క్లబ్ ఉందో అది చాలా పెద్దదని కూడా తెలిసింది. లేజర్ క్లాస్ నాకు తెలిసి ఇండియాలో మోర్ దెన్ 100 లేజర్ బోట్స్ ఉన్నాయి. ఆ బోట్కి క్లాస్ అసోసియేషన్ వచ్చేసి ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్. అది మన దగ్గర ఉంది. అందుకే హైదరాబాద్ సెయిలింగ్ వీక్ అనేది అంత పెద్ద ఒక మెగా టోర్నీ, ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఇక్కడ మోర్ దెన్ 100 సెయిలర్స్ సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి ఇక్కడ కలవడం వల్ల అంటే ఇంకా ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ తినడానికి కూడా వస్తుంటారు. ఓకే, చూస్తున్నాం కదా, మొత్తానికి అయితే ఈఎంఈ ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క ఈవెంట్ దాదాపు వారం రోజుల పాటు జరుగుతుంది. దీంట్లో ఎక్కువ మంది యూత్, చాలామందికి ఆపర్చునిటీస్ లేక ఎక్కువ మందికి గేమ్ గురించి తెలియక కూడా రాని వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద వేదిక కానుంది. ప్రతి సంవత్సరం కూడా ఈఎంఈ ఆధ్వర్యంలో నైరుతి ఋతుపవనాలు దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత గాలి ద్వారా ఏదైతే గాలి యొక్క దిక్సూచి అంటే ఏ దిశగా వెళ్తుందో ఆ దిశను బేస్ చేసుకొని కూడా ఈ ఈవెంట్ అయితే ఈ పోటీలు అయితే జరగనున్నాయి. ఈ సంవత్సరం ఈ రోజు నుండి కూడా 7వ తారీఖు వరకు కూడా ఈ ఈవెంట్ అయితే నిర్వహించనున్నారు. ఎవరైతే ఆశావాలు ట్రైనీస్ అంటే ఎవరైతే అవకాశాలు లేక గేమ్ ఆడాలని ఉన్నా కానీ అవకాశాలు లేక వాళ్ళందరూ కూడా నిరుత్సాహ చెందుతారో వాళ్ళందరికీ కూడా ఈఎంఈ ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా ఆహ్వానం పలుకుతుంది. అందరూ కూడా వచ్చి ఈఎంఈని సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం కల్పిస్తామని కూడా ఆర్గనైజర్లు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనుతో హరికృష్ణ, బిగ్ టీవీ.